అమ్మ మాటినకుండా ఇంటకెళ్ళి వెళ్ళిపోతుండు బాగుపడట్లు పోతున్నామ్మా ఏమైంది మీరు ఎందుకు వచ్చినా మళ్ళీ మీరు ఎందుకు వచ్చి ఇంటి దాకా వచ్చింది ఫ్రెండ్ అనే చెప్పింది టూ కూడా వేయించుకుందాం మళ్ళీ సరే అనొచ్చు కదా కడపదాట ఎట్లా పోతుండో అదే కడపతో వచ్చి కాలు పట్టుకుంటాడు చూడు. అమ్మా నాపై ఏమంత కోపం అన్న చూసుకుంటా నేను అర్థమైతే ఎందుకు కొరుతున్నావు ఇగో ఈ రోజు మొత్తం మన హిస్టరీ మొత్తం అనిల్ గాంధీ బయట పెట్టేసి మొన్న కూడా కరెక్ట్ వాళ్ళ అమ్మ మాట ఒక్క మాట వాళ్ళ అమ్మ మాట వినకుండా ఇంటకెళ్ళి వెళ్ళిపోతుండు బాగుపడట్లు నేను పోతున్నామ్మా ఏమైంది మీరు ఎందుకు వచ్చినా మళ్ళీ మీరు ఎందుకు వచ్చి మీరు రాకురి కథ అంతే. అప్పుడు చెప్తున్నా వద్దు ఇది పద్ధతి కాదు. మీరు వచ్చి మీ వల్లనే స్టార్ట్ అవుతుంది మీ వల్లనే ఇంట్లోకి పోతున్నాను చెప్పింది కదా నువ్వు సారీ అని చెప్పినాక నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు నీకు ఇంటి దాకా వచ్చి నువ్వు సారీ చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సింది నువ్వు ఎందుకు అట్లా అంటే మీ అమ్మ చెప్పినట్లు వినాలా నువ్వు చెప్పినట్టు మీ అమ్మ వినాలా ఇంటి దాకా వచ్చింది ఫ్రెండ్ అనే చెప్పింది టూ కూడా వేయించుకుందాం మళ్ళీ సరే అనొచ్చు కదా వెళ్ళిపోతాడా అమ్మాయి సరే అనకపోతే అమ్మతో బతిల్ మాడాలా ఒప్పించుకోవాలా అంతేగాని ఇంట్లోకి పోతే అవుతుందా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నేను చెప్పు మరి బతిల్ మాడు ఎంత బతిలా ఇంటలేదు పిల్ల మీద నాకు నమ్మకం లేదు అవసరం లేదు నీకు పెంచింది దీనికోసమేనా ఒక పిల్ల కోసం ఇంటి దాకా వచ్చిందా ఏమన్నది ఇంటి దాకా వచ్చి సారీ అని 10 సార్లు చెప్పింది 10-15 సార్లు చెప్పింది సారీ సార్లు చెప్పారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎట్లా కొట్టిరు నిన్ను నాకు అర్థమైందా ఈ కోపం పనికిరాదు ఈ కోపం పనికిరాదు తల్లి మంచిగా ఉండదు ఒప్పుకోండి ఆమె తీసుకొచ్చుకుంటా వీడియో చేస్తాను ప్రతిరోజు డైలీ వద్దు అందరు అమ్మాయి కరెక్ట్ ఉండర్రా మంచోళ్ళు గారా అంత మోసం చేస్తారా మొత్తం నాశనం పట్టించి వెళ్ళిపోతారు. నేను ఒక్కసారి ఒక కన్న తల్లి ఒక కొడుకు చెప్తుందంటే ఆలోచించాలరా. మంచిగా ఇలా కొట్టేసినావు అట్లనే ఉన్నావు నువ్వు ఎంత చెప్పినా ఎంత బతికినా కాదు నేను ఏడికన్నా పోతా ఎందుకు ఎన్ని రోజులు ఉంటావు బయట అమ్మే ఒప్పుకున్నప్పుడు ఎందుకు ఎన్ని రోజులు ఉంటది ఇంట్లో ఆరోగ్యం ఖరాబ్ అయితే నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తారు మీ అన్న తీరుస్తారా నువ్వు లేని లోటు ఎవరు తీస్తారు మీ అన్న తీరలేడు నీ లోటు ఏం చేయాలి అమ్మాయి కోసం ఎందుకు పోతున్నావు ఏం చేయాలి కాదు ఒప్పించుకోవాలి కాళ్ళు పట్టుకొని ఒప్పించుకోవాలి అర్థమవుతుందా ఒట్టు తిన్నావు
ఫ్రెండ్ కోసం ఇంత ఎందుకు చేస్తున్నావు? ఫ్రెండ్ కోసం ఇంత ఎందుకు చేస్తున్నావు అది ఫస్ట్. కదా ఇప్పుడు ఆ డాడీకి ఫోన్ చేస్తాను. ఎందుకు అమ్మని వదిలేసి ఎట్లా పోతావు నువ్వు? అమ్మా నేను పోతామా అంటే నేను వచ్చింది ఇంకో మొన్న వచ్చింది నీ గురించి వచ్చినాం. మొన్న నీ గురించి వచ్చినామా? ఏడిపియకు, చెప్పింది అర్థం చేసుకో. నేను ఒక తల్లి ఒక కొడుకుకు ఎట్లా చెప్పినా తక్కువనే, అంత మంచిగా చెప్తుంది నీకు. కడప దాటి ఎట్లా పోతుండో అదే కడపతో వచ్చి కాలు పట్టుకుంటాడు చూడు. అమ్మా నాపై ఏమంత కోపం కొండంత ఆయన వచ్చిన కాలు మొక్కనికే మరి అప్పుడు నీకు ఆమె ఎక్కువ అయిపోయిందా? ఆయన ఎక్కువ అయిపోయింది మళ్ళా నువ్వు నీకు అర్థమైందా నీకు? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆయన బతిలో అన్నికి వచ్చింది ఆమె అంటే సారీ అండి మా డాడీ వాళ్ళు తప్పు అయిపోయిందని చెప్తుంది కదా. మన బతి మార్చిపోయినప్పుడు గమనించాలి కదా. నువ్వు ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం ఏందని చెప్పు. ఆమె వద్దంటుంది మమ్మీ. ఎందుకు పోతా నేను వెంటనే అన్న చూసుకుంటా నేను. ఎందుకు కొరుతున్నావు? కన్న తల్లిని బాధ పెట్టినోడు కడప దాటినోడు చరిత్రలో గెలిచినోడు లేడు. అర్థమైతుందా? ఎవరు 4 రోజులు పోయి మళ్ళీ ఇంటికి వచ్చి రావాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అక్కడ రోడ్ల మీద 6 రోజులు చూస్తారు రా ప్రేమ. 5వ రోజు నచ్చలేరు అనుకో రోడ్డు మీద వదిలేస్తారు. అమ్మాయిని నమ్ముతున్నావా? అమ్మాయిని నమ్ముతున్నా ఇప్పుడు ఓట్లని గురించి ఒప్పుకోవచ్చు కదా. ఎవరు ఒప్పుకోవచ్చు? ఎందుకు ఇష్టం లేదమ్మా ఎంత చేసిందని చెప్పిన ఊర్లో మెల్లె మాట్లాడాలి. తల్లి మీద మెల్లె మాట్లాడు. ఇది ప్రాబ్లం ఏంటి? ఆమె నాకు బాగా చూస్తే వీడియో చేసుకుంటారు అంతే. మీ అమ్మకి ఇష్టం లేదు అయినా చేస్తావా? ఆయన చేస్తాను అంటే బ్లాక్మెయిల్ చేసి కాదు, బాధ పెట్టి కాదు, నన్ను బెదిరించుకుంటా చదువుకొని వెళ్ళిపోతా అంటావా నన్ను? మా డాడీ తిట్టినారు కదా మీరు కొట్టిరు కదా నేనే సారీ చెప్తున్నా అంటే అందుకు వచ్చినా అని ఈ కాలంలో అమ్మాయిలని నమ్మొద్దు. అంతేగా కొన్ని రోజులు చూడండి, చూసిన తర్వాత నువ్వు ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోతా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా అంటే ఆరోగ్యం ఖరాబ్ ఏమన్నా అయింది అనుకో. మనిషి ఉన్నప్పుడు ఇగో మనిషి ఉన్నప్పుడే వాల్యూ తెలుసుకో. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని నమ్ముకున్న చూడు మస్తు చూపిస్తున్నావు. ఆమెకు తల్లిదండ్రులను చూసుకుంటారు. మీ అమ్మ వెళ్ళిపోతే మీ అమ్మని ఎవరు చూసుకోవాలరా? అంటే మీ అన్న ఒక్కరి మీద వదిలేసిపోతావా? ఇప్పుడు ఆమె ఎక్కువ అయిపోయింది కదా, ఆమె కోసం వదిలేసి వెళ్తావా? ఆమె తీసుకొచ్చుకునే వాళ్ళంటే ఎవరిని తెచ్చుకుంటావు అలాగే పంపిస్తాడా? మాట్లాడుకుంటాను ఇప్పుడే ఒక్క నిమిషం. ఆ అమ్మాయి నిన్ను కొడుతుంటే నీకోసం వాళ్ళ అయ్యతో కొట్లాడిందా? వాళ్ళ అమ్మతో కొట్లాడిందా? అప్పుడు కాదు కొట్లాడిందా? ఏం చేస్తావు? కొట్లాడుతున్నావు ఎందుకు కొట్లాడలే? నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? ఒక మాట ఆడపిల్లల్ని తక్కువ వేసి మాట్లాడతాం కానీ ఇంట్లోకి వాల్యూ ఇచ్చి నేర్చుకో. ఆమె ఇస్తుంది వాళ్ళ ఇంట్లోకి, నువ్వు కూడా నీ ఇంట్లోకి వాల్యూ సరే మళ్ళీ నాకు వాల్యూ ఇస్తున్నావు. సరేనా? ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఆమె వాళ్ళ ఇంటికి వస్తుందా? వస్తుందా? ఉంచుతారు చూడు. ఇంటి దాకా వచ్చా కూడా కొట్టినావు బయటికి కొట్టి మరి అది అర్థం కాదు. ఒకసారి ప్రేమలో చూడు, కోపంగా చూడకు. అర్థమైంది? ఏమైనా మరి ఇప్పుడు పంపించకపోతే
ఎదుగామా నేను ఏం చేయాలమ్మా మరి నా మాట నమ్మ నా మాట ఏమంటున్నా ఇంటవా వద్దు ఇప్పుడు ఏడ్చి కాదు అర్థం చేసుకో బాధ ఉంటదిరా తల్లికి పోతే కొడుకు పోతే బాధ ఉంటది ఏడుస్తది మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావా ఒకటే మాట మీరు ఇప్పుడు ఆపినారని తావు తెలిపోతాం అది ఎట్లా పోయేదే ఏడిపియొద్దురా మరి ఏడుస్తుంది కదా ఇన్ని రోజులు మీ అయ్య లేకపోయినా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన నేను కష్టపడి పిలిచి మంచి నీకు భవిష్యత్తు ఇచ్చిండు వీడియోలు చేసుకోనికి అన్నిటికీ అది ఒక్కటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఆయన పేరు కూడా ఖరాబ్ అవుతుంది నువ్వు అమ్మాయి గురించి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే నేను దేకను కూడా దేకను నేను రాని కూడా ఇయ్యను అన్న గురించి తెలుసు కదా అమ్మ మంచిగా ఉండాల్సి ఏదైనా మంచిగా అవుతుంది నువ్వు మంచిగా అంటున్నా అది నీకు నువ్వు నాకు అవి వస్తానప్పుడు నిండిపోయింది కన్న తల్లి కూడా కనిపిస్తలేదు గుర్తొస్తలేదు చిన్న ఉన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లి గుర్తు నీవు పిలుస్తారా వస్తారా నీకేం కావాలా ఆమె కావాలి కదా నువ్వు ఇట్లా కొట్లాడి కొట్టి అది ఏడిపించి పోతొస్తుందా నాకు ఏడిపాల్సిన అవసరం నువ్వు ఎందుకు ఏడుస్తావు అసలు నువ్వు ఎందుకు వద్దావు మరి నాకు ఇష్టం లేదురా మళ్ళీ నాకు ఇష్టం ఉంది అరే నువ్వు ఫస్ట్ మంచిగా నాతో ఉంటే ఇంకా మంచి అవుతామా నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే మన నాన్న వచ్చి నేను ఎంత కొట్టినా కానీ ఆమె ఒక్క మాట మాట్లాడలేదు ఆమె ఇప్పుడు వడ్లేసి వస్తుందా ఆ డాడీ నాకు తెలుసమ్మా నీకు సపరేట్ గా 10 మంది ముందు ఇజ్జత్ తీసి మళ్ళీ నీకు ఫోన్లు చేసి నిన్ను అది చేసిన ఆమె కాదు 10 మంది ఉన్నప్పుడు ఏం చేసింది నేను చేసిందా సపోర్ట్ నీ మంచి మంచి చేసి చెప్పు మీ మమ్మీ ఇంకో ఏడిసింది నువ్వు 2 రోజులు వండుకొని ఉంటే మమ్మల్ని ఫోన్ చేసి పిలిచింది దానికి పిలిచిన అమ్మ మళ్ళీ గలీజ్ కాదని వెళ్ళిపోయినావు అనుకో నీకు తిట్టుడు కాదు నీకు ఇమ్రాన్ కూడా నీకు హీరోలో రానియ్యాడు నీకు తెలుసు కదా అట్లా చేసినా కూడా అట్లా చేసినా చచ్చిపోతా నువ్వు చచ్చిపోతే నేనేం కావాలరా మీరు ఆగండి ఒక్క నిమిషం తెలివేమన్నా ఉందా నీకు ఫోన్ ఇచ్చేవాళ్ళు అవసరం లేదు ఫోన్ ఎందుకు తీసుకున్నాడు ఎవరు వెళ్ళిపోమని చెప్పినని నేను వెళ్ళిపోమని చెప్పాను కరెక్ట్ వచ్చి నీ గురించి మాట్లాడానికి వస్తే రావాలి మమ్మీ బాధపడుతున్నప్పుడు రావద్దు అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు రావాలి మీ ఇష్టం ఉన్నప్పుడు పోవాలి నువ్వెవరు మాకు చెప్పండి అమ్మ అంటే ఎంత ఇష్టమో అమ్మ ప్రేమ అంటే ఏదో తెలుసు ఇట్లా చేస్తున్నావు తెలిసింది అనుకో అన్ని నీకు జిందగీ ఉండదు అన్న దగ్గర గుర్తు పెట్టుకో నీకు ఇజ్జత్ కూడా ఉండదు నేను మళ్ళీ అడుగుతున్నా ఆయన వచ్చి వీడియో చేస్తావా నాతో నా ఫ్రెండ్ అంతే నేను ఇట్లా ఇంకో బ్లాక్ మెయిల్ చేసినట్టు వస్తుంది లేకపోతే ఇంటికి వెళ్ళిపోతే తప్పు ఎందుకు ఒప్పుకోలేవు దెబ్బలు తిని కూడా నేను గమ్ము ఉంటే వేసానమ్మా నేను నిన్న ఇంట్లో కొట్టినప్పుడు మాకంతా కానీ కన్నపురం ఎంత బాధ అనిపిస్తుంది ఆ బాధకి కోపంలో ఒప్పుకుంటలేదు దాన్ని అర్థం చేసుకోకుండా నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను ఇంకా బాధ పెట్టొద్దు
నీకు ఎంతేనా రాదు మీరనే ఇప్పుడు ఏ అమ్మాయి రాదు గరంగరంగా ఏ అమ్మ ఒప్పుకోరు ప్రేమతో మంచిగా చెప్పు మంచిగా వింటలేదంటే ఇప్పుడు నీకు కాగానే నువ్వు చెప్పంగా నేను అలా బాధ అనిపేదా కోపం అనిపేదా అమ్మాయి అంతా ఇంత మాట్లాడలే మరి అంతే కావాలంటే అయ్యా నేనైనా చచ్చిపోతా నువ్వే వస్తావా అర్థం కాదు అంతే నాకంటే ముఖ్యమైనది కదా నేను బతుకుతా ఏమైనా చచ్చిపోతా ఏమైనా చేసుకుంటా ఒక నిమిషము వెళ్ళిపోండి మేము ఉన్నాం వదిలేండి ఇంత కూడా ప్రేమ లేకుండా ఒక అమ్మాయి గురించి పోతా అంటారు కదా మేము ఉంటాం అలాగే ఫోన్ చేసుకోమని అలాగే ఫోన్ చేసుకో అలాగే ఏదైనా ఏం చేయాలి మేము వెళ్ళిపోతాం నువ్వు వెళ్ళిపో ఆమె నేడువని ఏమని చేసుకోండి లోపల నుండి ఎప్పుడు అప్పుడు వస్తాం మళ్ళీ అవసరమే లేదు నాకు మాట్లాడు ఏమన్నా ఉంటే మాట్లాడు అనిల్ ఒక నిమిషం అనిల్ నిన్ను బాధపడుతూ మీ అమ్మ చూస్తా ఉండలేదు నీకు ఇష్టమైనది ఏ రోజైనా కష్టపడి తీసుకొచ్చింది నీకోసం జర ఆగు నీకు ఇష్టమైన చెప్తున్నావు కదా నీకు ఇష్టమైన అమ్మాయి రావడం నీకు ఇష్టం అంటున్నావు కదా పక్కా నీకు ఇష్టమైన వస్తువు కానీ నీకు ఇష్టమైన మనుషుల్ని కానీ మేము మీ అమ్మ కోసం ఎంత తగ్గదా అమ్మాయి ఇంత కూడా తగ్గదా తగ్గదా ఒక్క నిమిషం చెప్పేది ఒక్క నిమిషం